హలో అండి. ఈరోజు మన క్లినిక్‌కి ఒక పర్సన్ వచ్చారు. ఒక హియరింగ్ ఎయిడ్ తీసుకొచ్చి దాన్ని ప్రోగ్రామింగ్ చేయమని. సో, మనం ప్రోగ్రామింగ్ చేసే సమయంలో నేను అడిగాను, "ఎక్కడ తీసుకున్నారు హియరింగ్ ఎయిడ్ ఏంటి?" అని చెప్పేసి. అంటే తను ఏదైతే సమాధానం చెప్పారో ఆ సమాధానం విని నేను ఒక్కసారి షాక్ అయ్యాననమాట. అసలు ఏంటి అండ్ ఇలా కూడా తీసుకుంటారా హియరింగ్ ఎయిడ్ అని చెప్పేసి. తీరా చూసుకుంటే ఆ హియరింగ్ ఎయిడ్ తను ఓఎల్ఎక్స్‌లో పర్చేజ్ చేశాడు. అసలు వినడానికి గానీ అది చాలా షాక్‌కి గురైపోయాను నేను. ఓఎల్ఎక్స్‌లో ఆ హీరింగ్ ఎయిడ్ తను వేరే పర్సన్ ఎవరో యూజ్ చేసి దాని తర్వాత కొన్ని డేస్‌కి ఈ పర్సన్‌కు సేల్ చేశారంటే ఈ పర్సన్ వచ్చేసి దాంట్లో 50% డిస్కౌంట్‌లో ఉంది అని చెప్పేసి ఓఎల్ఎక్స్‌లో పర్చేజ్ చేశారు. సో, పర్చేజ్ చేసి ప్రెజెంట్ ఏదైతే సార్ దీన్ని ప్రోగ్రామింగ్ చేయండి, నాకు ఇది సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు హీరింగ్ ఎయిడ్ అనేది ఇట్స్ ఏ మెడికల్ డివైస్. సో, అదేంటి అంటే హీరింగ్ టెస్ట్ చేయించుకొని ఎగ్జాక్ట్‌లీ తన లాస్‌కు ఏ మోడల్ సూట్ అవుతారో అలా తీసుకోవాలి గానీ, ఇప్పుడు ఏదో సేల్ ఉంది లేకపోతే ఓఎల్ఎక్స్‌లో ఆల్రెడీ యూజ్డ్ పీసెస్ ఉన్నాయి, 50% డిస్కౌంట్‌లో ఉన్నాయి అని ఏదో ఒకటి తీసుకొని దాని తర్వాత అది ఓవర్ యాంప్లిఫికేషన్ అయిపోయి ఫర్దర్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ హీరింగ్ ఎయిడ్ వాళ్ళ లాస్‌కి తగ్గట్టుగా మనకు ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చుంటారు. అది మనం తీసుకొని మనం యూజ్ చేస్తే సో మనకు అది ఓవర్ యాంప్లిఫికేషన్ అయిపోయి ఇంకా ఫర్దర్‌గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అట్లా ఇది జస్ట్ ఏంటంటే చిన్న కేస్ స్టడీ లాగా ఉంటది అని చెప్పేసి నేను చెప్పడము. జనరల్‌గా ఎవ్వరు గానీ అట్లా ఓఎల్ఎక్స్‌లో గానీ లేకపోతే ఆల్రెడీ వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు యూజ్ చేసిన హీరింగ్ ఎయిడ్ అది ఖాళీగా ఉంది అని మనం యూజ్ చేసుకుందాము అని సో అట్లా ఎప్పుడు ట్రై చేయకండి. ఎప్పుడైనా హీరింగ్ ఎయిడ్ తీసుకోవాలంటే ప్రోగ్రామబుల్ మోడలే తీసుకోవాలి. ఏదైనా అట్లా ఓల్డ్ హీరింగ్ ఎయిడ్ ఉన్నా ఆ లాస్‌కి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ చేయించుకొని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతది అని ఈ వీడియో చేయడం జరిగింది.